ఒక విషయాన్ని 10 మంది చెబుతున్నారంటే అందులో పూర్తిగా నిజం లేకపోయినా కనీసం కొంచెమైనా నిజముండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిప్పు లేనిదే పొగ రాదు కాబట్టి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోటరీ విషయంలో కూడా అంతే. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు కావచ్చు, ఆ పార్టీని వీడి వెళ్ళిపోయేవారు కావచ్చు, పదే పదే చెబుతున్న అంశం ఒకటే: జగన్మోహన్ రెడ్డి మంచోడే, జగన్మోహన్ రెడ్డి బాగుండాలి, కానీ ఆయన కోటరీ వల్లే మేము పార్టీ వదిలి వెళ్ళిపోతున్నామని, ఆ కోటరీ వల్లే ఓడిపోయామంటూ పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సామాన్యంగా కోటరీ అన్నది ప్రతి నాయకుడికి ఉంటుంది. కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది, అన్ని పార్టీల అధినేతలకు కోటరీ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి కోటరీ మాత్రమే ఎందుకు హైలైట్ అవుతుంది అన్నది ప్రశ్న. వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికల్లో ఇంత దారుణమైన ఓటమి పాలు అవడానికి కారణం కూడా ఆ కోటరీనే అని చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే కార్యకర్తలు ఇంటర్నల్ గా మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి గ్రౌండ్ రియాలిటీ చేరవేసే ప్రయత్నం చేయలేదని, ఎవరైనా చెప్పాలనుకున్నా వారికి జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఇచ్చేవారు కాదని, జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ముందు వీరిని మెప్పించాలని, కోటరీకి అనుకూలంగా లేని వారిని జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కూడా రానివ్వరని, ఇలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి కోటరీపై ఆరోపణలు ఉన్నదైతే వాస్తవం. మరి ఏ ఒక్కరో ఇద్దరో అయితే అది అబద్ధము అనుకోవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీలో నుంచి వెళ్తున్న ప్రతి నాయకుడు అదే చెబుతున్నారు: జగన్మోహన్ రెడ్డి కోటరీ వల్లే ఓడిపోయామని, ఓడిపోయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి మారలేదని, ఆ కోటరీ ఇంకా అక్కడే ఉందని. మరి జగన్మోహన్ రెడ్డి ఆ కోటరీని దూరం పెట్టడానికి ఇష్టపడటం లేదా, లేక మరే ఇతర కారణాలైనా ఉన్నాయా? ఇంతమంది ఆరోపిస్తున్నప్పుడు కనీసం కొద్ది రోజులైనా పక్కన పెట్టాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు రాలేదు? పార్టీకి నష్టం జరుగుతుంది, మేము కొంచెం దూరంగా ఉంటే మంచిది అన్న ఆలోచన ఆ కోటరీ నేతలు ఎందుకు చేయడం లేదు? మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ సమస్య ఇది. ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి కౌంటర్ కానీ, దాన్ని సరిచేసుకోవడం కానీ ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు అలా చేయడం వల్లే అప్పటి ప్రతిపక్షాలు రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్లు అన్న ప్రజలు నమ్మారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కోటరీ విషయంలో కూడా అదే దారి అనుసరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల వల్ల ఏర్పడిన పార్టీ కాదు, కార్యకర్తల బలంపై ఏర్పడిన పార్టీ. అలాంటి పార్టీలో కార్యకర్తల మాటలకు విలువ లేకుంటే ఎలా? ఇప్పుడు ఇదే సాకుగా గతంలో ఎన్నో పదవులు, మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా వారికి వేరే దారి లేక కోటరీ వైపు వేలు చూపెట్టి పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఆ అంశాన్ని ఎక్కడా అడ్రస్ చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి కోటరీకి వైఎస్ఆర్సీపీలో ఏ స్థాయిలో పట్టు ఉందంటే, మొన్న విజయసాయిరెడ్డి జగన్ కోటరీ వల్లే బయటికి వచ్చాను అంటే ఎంతో మంది నాయకులు వచ్చి విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డిని కూటమి పార్టీల నేతలు స్కిట్టు వేసి మరీ హేళన చేస్తే కనీస స్పందన లేదు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇది ఇలానే కొనసాగితే క్యాడర్లో నాయకుడిపై నమ్మకం కోల్పోయే అవకాశం లేకపోలేదు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అదృష్టవంతుడు. అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ కార్యకర్తలను పట్టించుకోనప్పటికీ, వారికి నష్టం జరిగినప్పటికీ నాయకుడి మీద నమ్మకంతో ఇంకా ఆ పార్టీతోనే ఉన్నారు. ఇంకా ఇలానే కోటరీని నమ్ముకొని కార్యకర్తల భావాలకు గౌరవం ఇవ్వకుంటే నష్టపోయేది కోటరీ కాదు, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా తన కోటరీని ఎక్కడ ఉంచాలో తెలుసుకుంటే అది జగన్మోహన్ రెడ్డికే మంచిది.